అనుకున్నంత సుఖం మనకి లభించట్లేదు అనంటే దాని అర్థం ఏమిటి? అందరూ కూడా సుఖాన్ని కోరుకుంటున్నారే తప్ప దాన్ని పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఒకవేళ చేసినా కూడా సరైనటువంటి మార్గంలో చేయట్లేదు. ఏం చేస్తున్నారు? ఊరికే ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో చెప్పాడు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారని ఇష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తున్నారు తప్ప సరిగ్గా శాస్త్రం ఏం చెప్తోంది, సరిగ్గా మన ధర్మం ఏం చెప్తోంది అనే దాన్ని చేయకుండా ఆయన ఏదో చెప్తున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు కాబట్టి అది చేస్తే సరి, ఇది చేస్తే సరి అనుకుంటే ఏమిటో చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆశ ఉంది, కానీ దానికి ఆ ఫలితాన్ని పొందడానికి ఆశ కంటే కూడా, ఆ కోరిక కంటే కూడా ముఖ్యమైనటువంటిది దాన్ని పొందడానికి మనం, ఆ ఫలాన్ని పొందడానికి మనం చేయవలసినటువంటి పని. అది చేయనప్పుడు ఎంత ఆశపడినా కూడా ఫలితం అనేది మనకి దక్కదు. కాబట్టి ఇప్పుడు లోకంలో అందరికీ కూడా ఆశ ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి ఏ మార్గాన్ని అయితే మనం అనుసరించాలో ఆ మార్గాన్ని సరిగ్గా తెలుసుకొని అనుసరించకపోవడం వల్లే మనం ఎంత అనుకున్నా కూడా ఆ ఫలితం అనేది మనకి దక్కట్లేదు. మరి దానికోసం ఏం చేయాలి? ఎవరిని పడితే వాడిని, ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే దాన్నంతా చేయకూడదు. అసలుగా శాస్త్రం మనకేం చెప్తోందో దాన్ని చెయ్యాలి. శాస్త్రం మనకేం ఉపదేశిస్తోంది దాన్ని మనం చక్కగా తెలుసుకొని చక్కగా ఆచరించినప్పుడు ఆ తర్వాత మనం అనుకున్నటువంటి శ్రేయస్సు మనకి లభిస్తుంది. ఇక్కడ శాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సుఖము అని అంటున్నాం. దీన్నే అందరూ కూడా కోరుకుంటున్నారు అని అంటున్నాం. వాస్తవంగా శాస్త్రంలో దీన్నే మోక్షము అని అంటారు. మోక్షం అంటే ఏమిటి? అత్యంత ఉత్కృష్టమైనటువంటి సుఖం, అలాగే శాశ్వతమైనటువంటిది. ఒకసారి మోక్షాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ సంసారంలోకి రాడు, సంసార దుఃఖం అనేది మళ్ళీ వాడికి ఉండదు. దీన్నే శాస్త్రంలో ఈ కోరుకునే వాళ్ళందరికీ ఇది తెలుసో లేదో అది వేరే విషయం, కానీ శాస్త్రంలో వాస్తవంగా మోక్షం అంటే ఇదే. అటువంటి మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని శాస్త్రం మనకు ఉపదేశిస్తోంది. కాబట్టి ఏ మార్గాన్ని అయితే శాస్త్రం మనకు ఉపదేశిస్తోందో ఆ మార్గాన్ని మనం చక్కగా అనుసరించాలి. తద్వారా మనం అనుకున్నటువంటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ కోరిక అనేది మాత్రం ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి ప్రయత్నం అనేది ఉండాలి. దానికోసం శాస్త్రం మనకి ఏ మార్గాన్ని అయితే ఉపదేశిస్తోందో ఆ మార్గాన్ని అనుసరించాలి. తద్వారా మనం అనుకున్నటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ అంటే మళ్ళీ అక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు పరీక్షలో పాస్ అవ్వాలంటే ఏం పుస్తకం చదవాలి అని మనకు పాఠాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ పుస్తకాన్ని చదవడం మొదలెట్టాలి. అందులోనూ ఆ పుస్తకాన్ని ఎలా చదవాలి? మొదటి నుంచి చివరి వరకు ఒక వరుస ఉంటుంది, ఆ వరుసలో చదవాలి. ఏదో మంచి పుస్తకం చేతికి దొరికిందనగానే మొట్టమొదట 50వ పేజీ తీసి దాంట్లో